మహాశివరాత్రి రోజున శివునికి అర్చించిన రుద్రాక్షలు ప్రతి ఒక్కరూ ధరించాలి. అసలు రుద్రాక్షలు ఎవరు ధరించాలి ముందు తెలుసుకోండి. రుద్రాక్ష ప్రతి మనుష్యుడు ధరించాలి. రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు, కానీ ఎంత ముఖి దానిలో ముఖిలు కూడా ఉంటాయి. కానీ 5 ముఖి రుద్రాక్ష ఏదైతే ఉంటుందో ఇది చాలా పవిత్రమైన రుద్రాక్షం అని ఈ 5 ముఖి రుద్రాక్షం ఎవరు ధరించినా కూడా మనశ్శాంతి తప్పకుండా లభించి తీరుద్ది. ఎందుకంటే 5 సంఖ్య ఇది మనసుకు కారకం కాబట్టి 5 ముఖ్య రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు. ఈ రాశి పరంగా కనుక చూసుకున్నట్లయితే ఏలనాటి శని, అర్ధాష్టమి శని, కంటక శని, రాబోయే శని మహాదశ, లేకపోతే ఎవరికైతే శని ఏలనాటి శని మొదలవబోతుందో వాళ్ళు అలాంటి జాతకులు కూడా ధరించాలి. కానీ రుద్రాక్ష ప్రతి ఒక్కరు తప్పకుండా ధరించాలి. మీరు కూడా రుద్రాక్ష ధరించాలనుకున్నట్లయితే ఈ శివరాత్రి రోజున నిర్మితం అంటే ఆల్రెడీ పూజించబోయే రుద్రాక్షం మీరు తీసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. మీన రాశి వారికి 1 మార్చ్ నుంచి 15 మార్చ్ వరకు సమయం ఎలా ఉండబోతుంది, రాశి ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితుల ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం అయితే జరిగింది. ఇక చూసుకున్నైతే మీన రాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలం ఏళ్ళనాటి శని ప్రభావం అయితే నడుస్తుంది. స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కాస్త అంత ఎక్కువ దీని ప్రభావం కనిపించట్లేదు. ఎలా సమయం దాటుతుంటుంటుందో అలాగా దీని ప్రభావం మొదలవుతుంటది. మీరు అలా అంటున్నారు, కానీ దానికన్నా ముందే మా టైం మొదలైందండి. అనుకున్న పని ఒక్కటి సరిగా జరగట్లేదు, కుటుంబం లోపల చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఒక్క పని అంటే చేసే పనిలో కూడా సంతృప్తి పొందలేని స్థితిలో మేము ఉన్నాము, అయినా మీరు అంటున్నారు చాలా బాగుందని. ఏ విధంగా నిజంగా ఇదేంటంటే మీరు చూసింది కేవలం ఒక రకంగా చిన్న గ్లిమ్స్, దానికి ఏమంటారు చూసి ఒకటి ఫస్ట్ పోస్టర్ ఎలా ఉంటుంది ఆ విధంగా దాన్ని మీరు రిజల్ట్ చూస్తున్నారు. ఇంకా దాన్ని మొత్తం ప్రభావం అయితే మొదలవ్వలేదు. కాస్త వెయిట్ చేయండి, సిద్ధంగా ఉండండి. చూసుకున్నట్లయితే మీన రాశి వారికి ఈ మార్చి నెల కనుక చూసుకున్నట్లయితే కాస్త ఇబ్బందికరంగా ఉండబోతుంది. నేను ఉన్నట్టు చెప్తాను కాబట్టి మీరు దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. కాస్త ఇబ్బందికరంగా ఉండబోతుంది. మెంటాలిటీ డిప్రెషన్ చాలా ఉండబోతుంది. ఫ్యామిలీ పరంగా కాస్త అంటే చిన్న డిప్రెషన్స్ ఏ విధంగా ఎందుకు అలా అవుతాయంటే ఫ్యామిలీ సరిగ్గా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఫ్యామిలీ నుంచి కాస్త చిన్న ఇబ్బందులు మొదలవుతుంటాయి. మీరు అనుకున్న విషయం అంత సక్రమంగా సరిగ్గా జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు అని ఇదే సమయం లోపల కాస్త మీరు ఎవరిపైన అయితే ఎక్కువ విశ్వాసం పెట్టుకున్నారో ఆ వ్యక్తి నుంచే మీరు మోసపోయే అవకాశం అయితే ఉంది అని ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో ఆత్మవిశ్వాసం కోల్పోయిన సమయం కూడా ఇదే కనబడుతుంది. అంటే మైండ్ పని చేయట్లేదు. అవతల వ్యక్తికి చాలా బాగా చెప్తున్నాం మనము, కానీ మన అంతరాత్మ ఏదైతే ఉందో, మన ఫీలింగ్ ఏదైతే ఉందో, ఇన్నర్ ఫీలింగ్, అది మనం ఏదో చెప్తుంది. కానీ దాని పట్ల మనం ఎక్కువ దృష్టి పెట్టకుండా అనవసరమైన విషయాల గురించి ఎక్కువ పట్టించుకోవడం వల్ల చిన్న తప్పులు కూడా జరుగుతున్నాయి ఇదే టైం లోపల. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీన రాశి విద్యార్థులు వాళ్ళకి చాలా బాగుండబోతుంది. కాస్త ఎవరిదైనా సహయోగం తీసుకోండి. మీరు చదువుకున్నప్పుడు కావచ్చు, ఎక్కడున్నా కావచ్చు, ఒంటరిగా అస్సలు ఉండకండి. మీన రాశి విద్యార్థులు ఒంటరిగా అస్సలు ఉండకండి. లేకపోతే మైండ్ లోపల అనవసరమైన ఆలోచనలు ఎక్కువ వస్తుంటే డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండబోతుంది. కాబట్టి ఎక్కువ ఒంటరిగా అయితే అస్సలు ఉండకండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దాంపత్య జీవితం కనుక చూసుకుంటే మీన రాశి వారిది పర్వాలేదు, నార్మల్గా ఉండబోతుంది. మరి అంత ప్లస్ అయితే నేను చెప్పను. నార్మల్ ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మీన రాశి వారికి అంత అనుకూలంగా కనిపించట్లేదు. ప్రత్యేకంగా దీని ప్రభావం ఏంటంటే ముసలావాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ 45 ఇయర్స్ ఎవరిదైతే ఉందో వాళ్ళకి కాస్త ఒక ప్రాబ్లం మొదలవబోతుంది. కాకపోతే ముందు నుంచి ప్రాబ్లం ఉన్నట్లయితే ఈ టైం లోపల మీకు తెలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ హెల్త్ పరంగా కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా అంత అనుకూలంగా అయితే టైం లేదు. భోజనం పట్ల నియంత్రణ పెట్టుకోండి. మద్యము, మాంసం ఎక్కువ సేవించకండి. ఇది సేవించినట్లయితే హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ తప్పకుండా ఉంటుంటాయి అని క్రియేట్ కూడా అవుతాయి. అని అనుకున్న పని సరిగ్గా సక్రమంగా జరుగుతుందా జరగదా అంటే మీరు అనుకున్న పని సక్రమంగా జరిగే అవకాశం అయితే ఉంది. ఎప్పుడుందంటే మీరు ఎప్పుడైతే ఆ పని మొత్తం పూర్తి అయ్యే వరకు వేరే ఎలాంటి పని ముట్టుకున్నట్లయితే తప్పకుండా అవుతుంది. ఒక పని నడుస్తున్నట్టు అప్పుడే ఇంకో పని కనుక మీరు మొదలు పెట్టినట్లయితే మీరు మొదలుపెట్టిన పని అస్సలు ముందుకు జరగదు అని ఆ పని అస్సలు ముందుకు వెళ్ళదు. కాబట్టి ఒక పని పూర్తి అయిన తర్వాత ఇంకో పని మొదలు పెట్టండి అని. అదృష్ట సహకారం కనుక చూసుకున్నట్లయితే మీన రాశి వారికి 29% కనబడుతుంది. ఇది నిజమా అబద్ధం మీకే తెలుసు, ఎందుకంటే అనుభవించుతున్న సమయం మీరు కాబట్టి మీకు తెలియాల్సింది ఇది అని. ఒక విషయం ఏంటంటే ఈ టైం లోపల మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకంగా ఫ్యామిలీ లోపల ఇది అంత అనుకూలంగా కనిపించలేదు. ఎవరైతే ప్రత్యేకంగా
టూర్స్ ట్రావెలింగ్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారో వాళ్ళకి టైం లోపల అంత అనుకూలంగా కనిపించలేదు. కాస్త హెల్త్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. డబ్బులు మోసపోయే అవకాశం కూడా కొన్ని సందర్భాల లోపల కనబడుతుంది. అనవసరమైన వ్యక్తికి డబ్బులు కనుక ట్రాన్సాక్షన్ లోపల మీరు చేసినట్లయితే మీ డబ్బు కొన్ని లాస్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. కోర్ట్ కేసు, పోలీస్ కేసు ముందు నుంచి ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే అటుపక్కన ఖర్చులు ఎక్కువ ఉండబోతున్నాయి. ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక లేకపోయినట్లయితే పర్వాలేదు, భయపడే అవసరం అయితే లేదు. ఇదే టైం లోపల గుప్త శత్రులు కూడా పెరగబోతున్నారు అని మీరు చేసిన పని ఏదైతే పూర్వం ఉందో ఆ పని లోపల మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది. అంటే మీన్ రాశి వారు నేను మొత్తం నెగటివ్ చెప్తున్నాను మీకు అనిపించవచ్చు, అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాను కాబట్టి మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ 15th మార్చ్ తర్వాత బాగుంది, మరి చెప్తున్నాను. 15th మార్చ్ తర్వాత మీకు బాగుంది. 15th మార్చ్ వరకు మీకు ఇలాగే ఉండబోతుంటది. కానీ ప్రేమ జీవితంలో ఉన్నవారు మీన్ రాశి వారు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి అంత అనుకూలంగా టైం అయితే లేదు. ప్రతిరోజు శివునికి పాలతో అభిషేకం చేయండి. అలాగే ప్రతి శనివారం ఛాయాదానం చేయండి. మెడ లోపల 5 ముఖి రుద్రాక్ష తప్పకుండా ధరించండి. ఎందుకంటే ఏలాంటి శని ప్రభావం నడవడం వల్ల ఇది మీకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మెడలో రుద్రాక్ష తప్పకుండా ధరించండి. మనసుకు శాంతి కోసం తప్పకుండా పని చేయండి. అని 15th మార్చ్ తర్వాత మీకోసం చాలా బాగా ఉండబోతుంది. అని ఈ టైం లోపల ఎవరితో ఎక్కువ డబ్బుల వ్యవహారం అస్సలు చేయకండి. చేసినట్లయితే అందులో మీరు లాస్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అందులో ఎక్కువ మీరు మోసపోయే అవకాశం అయితే ఉండబోతుంది. శ్రీమాత్రే నమః.